ఈ నెల 17న శ్రీరామనవమి. ఈ ఆకుపైన దీపం పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. శ్రీరామనవమి రోజున ఈ ఒక్క ఆకుపైన దీపం పెడితే మీకు శ్రీరాముల వారి అనుగ్రహం కలుగుతుందండి. మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఏ కార్యం తలపెట్టినా సరే అది దిగ్విజయంగా పూర్తవుతుంది అని చెప్పి పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాదండి, శ్రీరామనవమి రోజున ఈ ఆకుపైన దీపం పెట్టి మీరు ఏం కోరుకున్నా సరే అవన్నీ నెరవేరుతాయండి. దాంపత్య జీవితంలో గొడవలు జరుగుతూ ఉన్నా, పిల్లలు అభివృద్ధిలోనికి రావట్లేదని చెప్పి బాధపడుతున్న శత్రువుల భయము, ఆస్తి గొడవలు, ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే అండి, శ్రీరామనవమి రోజున ఈ ఆకుపైన దీపం పెట్టుకోండి. మరి శ్రీరామనవమి రోజున ఏ ఆకుపైన దీపం పెట్టాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు అసలు మిస్ కాకుండా చూడండి. వీడియోలోకి వస్తే ఏంటంటే, హిందూ పండుగలలో విశిష్టమైనటువంటి పండుగ శ్రీరామనవమి పండుగ. ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి శ్రీరామనవమి ఎంతో విశిష్టత ఉందండి. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. 14 సంవత్సరాలు అరణ్యవాసం, రావణ సంహారము తరువాత శ్రీరాముల వారు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని చెప్పి ప్రజల విశ్వాసం అండి. ఇక ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకని ఈరోజు చైత్ర శుద్ధ నవమి రోజున తెలంగాణలో భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని ఉత్సవోపేతంగా జరుపుకుంటారండి. శ్రీరామనవమి రోజున ఉదయం 6 గంటలకు నిద్రలేచి తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించుకోవాలి. పూజా మందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరం గడపకు పసుపు కుంకుమలు, ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలండి. పూజకు ఉపయోగించేటువంటి పటాలకు గంధము కుంకుమలు పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడినటువంటి పటాన్ని లేక శ్రీరాముల ప్రతిమను కానీ పూజకు ఉపయోగించుకోవచ్చు. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకము, వడపప్పు, కమలకాయలను సిద్ధం చేసి పెట్టుకోవాలండి. అలానే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరాన్ని, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని, శ్రీరామ అష్టకాన్ని, శ్రీరామ సహస్రనామాన్ని, శ్రీమద్ రామాయణం వంటివి ఈ స్తోత్రాలతో శ్రీరాముణ్ణి పూజించాలి. ఇక శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి అధ్యాయాన్ని పారాయణ చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇక ఈ రోజు అంటే శ్రీరామనవమి రోజున మనం చెప్పుకోబోయేటువంటి ఆకుపైన దీపం పెట్టినట్లయితే మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. మరి శ్రీరామనవమి రోజు ఏ ఆకుపైన దీపం పెట్టాలి అని తెలుసుకుందామండి. హనుమంతుడికి సీతాదేవి చెప్పినటువంటి నీతి కథ ఒక్కటి తెలుసుకుందామండి ఈ వీడియోని. మరి మన పురాణాలు మనిషి జీవిత గమనానికి మార్గదర్శకాలండి. రామాయణం మానవుడు ఏ విధంగా జీవించాలి అని తెలిపితే, మహాభారతం మనిషిలోని మంచి చెడుల వివక్షను నేర్పిస్తుందండి. ఈరోజు రావణ సంహారం తర్వాత అశోకవనంలో ఉన్నటువంటి సీత వద్దకు వెళ్ళినటువంటి హనుమంతునికి సీతాదేవి అపకారికి కూడా ఉపకారం చేయడమే ధర్మము గురించి చెప్పినటువంటి ఒక చిన్న నీతి కదండి. రావణ సంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుకుంటాడు. అమ్మ, ఇకపైన ఈ లంకారాజ్యాన్ని ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగింది. మీరు ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఒక్క ఆజ్ఞ ఇవ్వండి తల్లి. మిమ్మల్ని ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టినటువంటి వీరందరినీ సంహరిస్తాను అని చెబుతాడు. అప్పుడు ఆ మహాతల్లి, హనుమా, నీకు ఒక్క కథ చెబుతాను విను. ఒకానొక కాలంలో ఒక బాటసారి అడవి గుండా వెళుతూ ఉంటాడు. ఇంతలో ఆకలి ఉన్న ఒక పులి తన పైకి రాబోగా తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరుగులు పెడుతూ ఉంటాడు. పులి కూడా వెంబడిస్తూ ఉంటుంది. అంతలో ఒక చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి ఉన్న కొమ్మకు ఒక ఎలుగుబంటి ఉంటుంది. అది చూసిన పులి, ఇదిగో మిత్రమా, ఆ మనిషిని కిందికి తోసేయి, తినేసి వెళ్ళిపోతాను అని చెబుతుంది. వెంటనే ఎలుగుబంటి, ఇతడు నేను ఉన్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్లే కనుక నేను ఇతడిని రక్షిస్తాను, కానీ కీడు చెయ్యను అనడంతో పులి నిరాశ చెందుతూ ఉంటుంది. అయినా సరే ఆ రోజంతా మనిషి
దిగడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. రాత్రి అవుతుంది. ఎలుగుబంటి గాఢ నిద్రలో ఉంటుంది. కానీ మనిషికి ప్రాణభయం ఉంది కాబట్టి చూసి చూడనట్లుగా కిందనున్నటువంటి పులి వైపు చూస్తూ ఉంటాడు. పులి మెల్లగా ఇలా అంటుంది, "ఇదిగో ఓ మనిషి, నీకు గొప్ప అవకాశం. పైన నిద్రలో ఉన్నటువంటి ఆ ఎలుగుబంటిని తోసేయి. నేను నా ఆకలి తీర్చుకొని ఇక్కడి నుంచి ఎళ్ళిపోతాను" అని చెబుతుంది. అయితే మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగుబంటిని తోసేస్తాడు. వెంటనే మేలుకుని ఎలుగుబంటి వేరొక కొమ్మను ఆనుకుని కొమ్మను కింద పడకుండా ఆపుకుంటుందండి. అప్పుడు పులి ఎలుగుబంటితో ఈ విధంగా అంటుంది, "చూసావా ఈ మనిషి బుద్ధి? ఇప్పటికైనా సరే వాడిని తోసెయ్యి. నేను తిని వెళ్ళిపోతాను" అంటుంది. అప్పుడు ఎలుగుబంటి ఈ విధంగా అంటుంది, "చూడు మిత్రమా, ఇతడు నిన్ను ఆశ్రయించాడు. ఇతనిని రక్షించడం, అపకారికి ఉపకారం చేయడం ధర్మం" అని చెప్పి అనడంతో ఇక లాభం లేదు అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనుక హనుమ మనకి అపకారు తలపెట్టారు కదా అని ఇప్పుడు మనం బలహీనులైనటువంటి ఈ జాతికి హాని చేయడం అనవసరము, అధర్మం కూడా అనడంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు. శత్రువులలో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకు అంతవరకే చూడాలి గాని ధర్మాన్ని వీడకూడదు అన్నది సీతమ్మ తల్లి మాట. శ్రీరామనవమి రోజున చక్కగా శ్రీరాముల వారి పట్టాన్ని అలంకరించుకొని ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. లేదా రోజు దీపం పెట్టే ప్రమిద అయినా పర్వాలేదండి. ఆ ప్రమిదకు చక్కగా బొట్లు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక రావి ఆకును తీసుకొని రావాలి. ముందుగా రావి చెట్లకు నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత చెట్టు నుండి రాలిపడినటువంటి మంచి ఆకులను ఇంటికి తీసుకొని రావాలి. ఆ రావి ఆకులను పసుపు నీటితో శుభ్రం చేసుకుని సింధూరంతో శ్రీరామ అని ఆకుపైన రాయాలి. ఇప్పుడు ఆ ఆకును మీ పూజా మందిరంలో రాముల వారి పటం ముందు పెట్టి దాని మీద ప్రమిద పెట్టి నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. మీరు 2 ప్రమిదలలో దీపాన్ని పెట్టినట్లయితే 2 రావి ఆకులు తీసుకోవాలి. నువ్వుల నూనెతో కానీ నేతితో కానీ దీపం పెట్టాలి. ఇలా రావి ఆకుపైన శ్రీరామ అని గనుక వెలిగిస్తే మీకు తిరుగుండదు. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అంతేకాదండి, ఈసారి శ్రీరామనవమి బుధవారం వచ్చింది. బుధవారం రోజున రావి ఆకుపైన దీపం పెట్టడం వల్ల సకలాభిష్టాలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఈ దీపం ఇంటిలో వెలిగించడం వలన శాపం, దోషం, కర్మ ఫలితాలు అనేవి ఉండవు. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. ఒకవేళ రావి ఆకుపైన మీరు ప్రమిదను అంటే మట్టి ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ ప్రమిదలో 2 ఒత్తులు వేసుకోవాలి. విడివిడిగా వేసుకోవాలి. పూజలో మట్టి ప్రమిదను ఉపయోగించడం చాలా చాలా మంచిదండి. ఇలా శ్రీరామనవమి రోజున రావి ఆకుపైన దీపాన్ని పెట్టి మనసారా శ్రీరాముల వారిని గనక పూజించినట్లయితే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకు లేని పక్షంలో తమలపాకు మీద కూడా దీపాన్ని వెలిగించవచ్చండి. ఒక మంచి తమలపాకును తీసుకొని ఇప్పుడు చెప్పుకున్న విధంగా శుద్ధి చేసి శ్రీరామ అని రాసి ఆకుపైన ప్రమిదను పెట్టి వెలిగించవచ్చు. ఇలా శ్రీరామనవమి రోజున రావి లేదా తమలపాకుల పైన దీపాన్ని పెట్టడం వల్ల మీకు శ్రీరాముల వారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇల్లు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. కాబట్టి శ్రీరామనవమి రోజున రావి ఆకు లేదా తమలపాకు పైన దీపాన్ని వెలిగించి సర్వ సంపదలను పొందండి. ఆనందంగా జీవించండి. అలానే శ్రీరామనవమి రోజున శ్రీరామ దేవాలయానికి దర్శించుకోవడం చాలా చాలా మంచిదండి. అలానే దేవాలయాలలో పంచామృతంతో అభిషేకం చేసుకొని శ్రీరామ ధ్యాన శ్లోకాన్ని, అష్టోత్తర పూజను, సీతారామ కళ్యాణాలు వంటి పూజల కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే దిగ్విజయంగా పనులు పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయండి. అలానే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథా వ్రతాలను ఆచరించడం చాలా చాలా మంచిది. నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించుకొని చేయాలి. శ్రీరాముల వారు మధ్యాహ్నం 12 గంటలకు పుట్టారు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించుకొని స్వామివారిని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో సీతారామ లక్ష్మణులు, హనుమంతులు, ఆత్రధారులు అందంతో పాటు పురాతన వేషధారణతో రాముని సైనికంగా కొంతమంది అనుసరిస్తూ ఉంటారండి. శ్రీరామనవమి రోజున ముఖ్యంగా పాటించాల్సినటువంటి శ్లోకం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరించినంత మాత్రానే
ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాకుండా భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందండి. పూజ పూర్తయిన తరువాత అన్నదానం, శ్రీరామ రక్షా స్తోత్రం, శ్రీరాముని నిత్య పూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైనటువంటి రోజు. ఈరోజు ఈ ఒక్క ఆకును గనక తిన్నట్లయితే మీ ఇంటిలో సకల శుభాలు చేకూరుతాయి. గంటలో మీ శరీరంలో దరిద్రం వదిలిపోతుంది. అలానే ప్రతి శ్రీరామనవమి రోజున తప్పక ఇది తినాలి అని మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ఇలా తినడం వలన మనుష్య దేహం మంచిగా మారుతుంది. మంచి ఆరోగ్యం చేకూరుతుంది. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరు కూడా కొన్ని తులసి ఆకులను రాముల వారి ఫోటో ముందు ఉంచి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి. ఈరోజు తులసి ఆకులు తినడం వలన శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుందండి. ఈ తులసి ఆకులను నీటిలో వేసుకొని పచ్చకర్పూరం కూడా వేసుకొని తులసి తీర్థాన్ని తయారు చేసుకోవాలి. ఆ తులసి తీర్థంతో పాటు ఈ ఆకులను కూడా సేవించినట్లయితే ఒక గంటలో మీ శరీరంలో దోషాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతున్నారు. అందువలన ఈ శ్రీరామనవమి రోజున తప్పనిసరిగా అందరూ కలిసి ఆకును తినండి. తులసి ఆకులు తింటే కుటుంబం మొత్తం కూడా స్వీకరించండి. ఈ విధంగా చేస్తే చాలా మంచిది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.